స్తోత్రం. హల్లెలూయా. మరి ప్రభునందు మరి దేవుడి సమయాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. దేవుడికి వేలాది వందనములు, దేవుడి వందనాలు. మరి దేవుడి కృప చేత మనల్ని అందరినీ కూడా ప్రేమించి మరి మే నెలంతట్లో కూడా ఎండ వేడి గాలుల్లో ఎంతోమంది బలహీనైనటువంటి వారు, ఎంతోమంది మన గ్రామంలో చనిపోయినటువంటి వారు ఉన్నారు. అయినప్పుడు కూడా దేవుడు ప్రేమించి మనల్ని ఈ 6 నెలల్లో కూడా ప్రవేశపెట్టి ఇంతవరకు దేవుడు కాపాడాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి వాక్యములకు వెళ్ళడానికి మరి దేవుడి సన్నిధిలో దేవుడిచ్చే వాక్యాన్ని బట్టి దేవుడి మాటలని మనం అందరూ కూడా బలపరచబడతాము. దేవుడి వాక్యం మనకు ఆధారం, ఆశ్రయం కనుక దేవుడి వాక్యం అంటే దేవుడి సన్నిధిలో మనం అందరూ కూడా బలపరచబడతాం. హల్లెలూయా. మత్తయి సువార్త 9వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 1-2 వచనాలు. తరువాత ఆయన దోణి ఎక్కి సముద్రము దాటి తన పట్టణంలో ప్రవేశింపగా ఇదిగో జనులు పక్షవాయుతో మంచం పట్టినని ఆయన ఎద్దకు తీసుకుని వచ్చింది. దేవుని సన్నిధిలో దేవుడి వాక్యమును బట్టి విశ్వాసము గురించి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. విశ్వాసం అంటే నమ్మకం, దేవుని మీద నమ్మకం పెట్టుకోవడం. దేవుడు చేస్తాడని మనకొక నిరీక్షణ, నమ్మకము, ధైర్యము కలుగుతుంది. మనం దేవుని నమ్మినప్పుడు మనం విశ్వాసం ఉంచాలి. దేవుడే చేయగలడు. ఎంత కార్యమైనా, ఏ కార్యమైనా, ఏ ఇబ్బంది అయినా, ఏ కష్టమైనా, ఏ పరిస్థితి అయినప్పుడు కూడా దేవుడే చేయగలుగుతాడు. దేవుడు తప్ప మనకి ఎవరు చేయలేని ఒక దృఢ విశ్వాసం మనలో ఏర్పరచబడాలి. ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు కార్యములు చేస్తాడని దేవుని వాక్యం మనం తెలియజేస్తుంది కనుక ఇక్కడ దేవుని సన్నిధిలో ఇక్కడ పక్షవాయువుతో ఒక వ్యక్తి పడి ఉన్నాడు. ఆ వ్యక్తిని బాగు చేసేవారు, వైద్యం చేసేవారు చేర్చుకొని ఉండొచ్చు. కానీ తగ్గని పరిస్థితిలో, బాగుపడిన పరిస్థితిలో అయినా మనం ఇక్కడ చూస్తున్నాము. పక్షవాతం అంటే చాలా ప్రమాదకరమైనది, శ్వాస లేనిది, కాళ్ళు, చేతులు, నరములు, కండాలన్నీ చచ్చి పడిపోయి ఉంటాయి. శక్తి ఉండదు, బలం ఉండదు. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన పనులు చేసుకోలేని, నడవలేని, చాలా ఇబ్బందులు పక్షవాతం వచ్చిన వాళ్ళు మనం చూస్తూ ఉంటాము. కానీ దేవుని సన్నిధిలో దేవుని దగ్గర ఒక వ్యక్తిని తీసుకొచ్చినట్లు మనం చూస్తున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. అటు తర్వాత అంటే ఇక్కడ 28వ వచనం చూడండి. ఆయన అద్దరినున్న గెదరినీయుల దేశము చేరగా దెయ్యం పట్టిన 2 మనుషులు సమాధిలోని బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చాయి. ఆయన గెదరసీనుల దేశంలో వచ్చినప్పుడు సమాధుల్లోనే మరి 2 దెయ్యం పెట్టిన వారు, ఇబ్బంది కలిగినట్టు వారిని దేవుడు అక్కడ స్వస్థపరిచి అక్కడి నుంచి మరి అటు తర్వాత ఆయన దోణి సముద్రము దాటి పట్టణంలోకి ప్రవేశింపగా ఇదిగో జనులు పక్షవాయువు మంచం పట్టిన ఒక మనిషిని ఆయన ఎందుకు తీసుకొని వచ్చినని ఇక్కడ వాక్యం మనకు తెలియజేస్తుంది. ఎవరు విశ్వాసాన్ని బట్టి దేవుడు కార్యం చేశాడంటే, పక్షవాతం వచ్చింది, ఆయన దేవుడి దగ్గరికి రాగలుగుతాడా? నడవగలుగుతాడా? నడవలేడు కదా. హాస్పిటల్కి వెళ్ళగలుగుతాడా? వెళ్ళలేడు కదా. మరి చుట్టుపక్కల ఉన్నట్టు వారు చూసి ఆయన మీద ప్రేమ కలిగి, జాలి కలిగి, ప్రభు చేసిన అద్భుతాలు బట్టి, కార్యములు బట్టి ఈ మనిషిని ఎవరు చూస్తారు, ఎవరు ఆదరిస్తారు, తన బ్రతికేంటి, తన పరిస్థితి ఏంటి అని వారు ఆలోచించుకుంటూ చురుక్కుని వారు అప్పుడు ప్రేమ కలిగి దేవుని చేసిన అద్భుత ఆశ్చర్య కార్యములు చూసి దేవుని ఎక్కడికి తీసుకురావాలని ఆలోచన ఎవరిలో పుట్టిందండి? తీసుకొచ్చే వాళ్ళు
వారికి మనసు కలిగింది కనుక ఆ మనసును దేవుడు వారికి అనుగ్రహించాడు కనుక ఆ వ్యక్తిని ఆ మనిషిని ఆ యేసు దగ్గరికి తీసుకొచ్చినట్టు మనం చూస్తున్నాము. అప్పుడు అంటున్నాడు, తీసుకొచ్చిన యేసు వాళ్ళ విశ్వాసము చూసి, కుమారుడా ధైర్యముగా ఉండు, నీ పాపములు క్షమింపబడినవని చెప్తున్నాడు. ఎవరి విశ్వాసాన్ని బట్టి అంటే తీసుకొచ్చిన వారి విశ్వాసాన్ని బట్టి ఆ వ్యక్తి జీవితం మార్చబడింది, తన పాపము క్షమింపబడ్డాయి, తన జీవితంలో ఒక మంచి కార్యం చూడగలిగాడు, దేవుని తెలుసుకోగలిగాడు. అలాగే మనం సమాజంలో చాలా మంది మనం చూస్తూ ఉంటాము. అనేక రకమైన జీవితాలు జీవిస్తే ఎంతమైన పరిస్థితులు కలిగి లోక పాపంలో శాపంలో అనేకమైన ఈ రోజుల్లో ఒకటి రెండు కాదని అనేకమైన పాపాలు, ఎన్నో రకాల కలిగిన పాపాలు మనం ఈ లోకంలో చూస్తున్నాము. అట్టి వారిని మనం విడిచిపెట్టకుండా, అట్టి వారిని మనం తోసివేయకుండా, వారి మీద కనికరం పడి, దేవుడు ఎలాగైతే మన మీద కనికరం పడి మనం రక్షించుకున్నాడో, ఆయన ప్రేమని కనికరం మనకు చూపించాడు. మనము కూడా దేవుని ప్రేమను అనేక మందికి మార్చబడినట్లుగా మన విశ్వాసాన్ని వారి మధ్యన చూపించినప్పుడు, మన భక్తిని వారి మధ్యన చూసినప్పుడు దేవుడు వారిని కూడా దేవుని ఎదురు నడిపించుకునే భాగ్యాన్ని, దేవుడు అవకాశాన్ని, సమయాన్ని వారికి అనుగ్రహిస్తాడు. ఎవరిని బట్టి అంటే మన విశ్వాసం బట్టి, మన భక్తిని బట్టి, మన ప్రార్థన బట్టి, మన జీవితంలో కాదు కానీ, మన కుటుంబ జీవితంలో కాదు కానీ, అనేక మంది మధ్య వారి జీవితంలో కూడా మనం చూడగలుగుతాం. అందుకనే దేవుని గురించి మనం చెప్పాలి, ఆయన చేసిన కార్యములకు చెప్పాలి, దేవుడు ఎవరైనా తెలుసుకోవాలి. దేవుడు ఆయన సర్వశక్తిమంతుడు, ఈ లోకానికి వచ్చిన దేవుడని ఆయన గురించి ప్రకటన చేసేవారిగా ఉండి ఆయన గురించి చెప్పి ఆయన ఎదురు తీసుకురావాలి. అంతే కదండి. ఎవరితో ఇంట్లో బాగాలేదనుకో, దేవాలయం చాలా హాస్పిటల్ ఉన్నాయి కదా, మనకి చాలా హాస్పిటల్ ఉన్నాయి. అలాంటి హాస్పిటల్కి వెళ్తే తగ్గుతుందండి, ఆయన మంచిగా అంటారండి, మంచి వ్యక్తి అండి, మంచిగా చూస్తారండి, మంచి మందులు ఇస్తారని ఎలాగైతే చెప్పి మనము తీసుకువెళ్తామో చెప్తాము, అలాగే దేవుడు కూడా ఆయన ఎటువంటి వాడు, మన కొరకు ఏం చేశాడు, ఏ త్యాగం చేశాడు, ఏ పరిస్థితిలో మనం రక్షించడానికి లోకానికి వచ్చాడు, ఆయన గురించి మనం ప్రకటన చేసినప్పుడు ఆయన ఏమేంటో ప్రజలకి తెలుస్తూ ఉంటుంది కనుక ఆయన నామమును ప్రకటించేవారుగా మనం ఉండాలి. ఆయన నామమును మనము వివరించేవారుగా ఉండాలి. ఎవరికి వారే మనకెందుకులే, ఎవరికి వారే వాళ్ళు వస్తారేంటి, వాళ్ళు ఎత్తారేంటి, మనం మాట్లాడతారేంటి, అలా కాకుండా మన విశ్వాసాన్ని బట్టి, మన ధైర్యాన్ని బట్టి, మనకిచ్చిన దేవుని జ్ఞానాన్ని బట్టి దేవుడి గురించి చెప్పినప్పుడు, ఈ రోజు కాకపోయినా, రేపు కాకపోయినా, ఎల్లుండి కాకపోయినా, ఏదో ఒక రోజున నువ్వు చెప్పిన మాటను బట్టి వాళ్ళందరూ కూడా మార్చబడతారని దేవుని వాక్యం చదివిస్తుంది. కనుక ఇక్కడ దేవుని సన్నిధిలో తీసుకొచ్చిన వారి విశ్వాసం బట్టి పక్షవాయు గల వారిని దేవుడు స్వస్థపరిచాడు. మరి తీసుకొచ్చే వారి విశ్వాసం ఎలా ఉందంటే, ఆ సమాజంలో, పట్టణాలు, దేశాలు దేవుని కార్యాలు చూశారు వాళ్ళు, దేవుని గురించి విన్నారు వాళ్ళు, దేవుడు ఎలా కార్యాలు చేస్తున్నారు చూశారు కనుక మరి అతనిని దేవుని దగ్గరికి తీసుకొచ్చినప్పుడు దేవుడు వారి విషయంలో ఎంతో ప్రేమ కలిగి, జాలి కలిగి, తన పాపములన్నీ కూడా క్షమించి దేవుని బిడ్డగా చేర్చుకున్నట్టుగా మనకు తెలియజేస్తున్నది. తీసుకొచ్చిన వారి విశ్వాసం ఎలా ఉన్నదో మన విశ్వాసం కూడా అంత గొప్పగా ఉండాలి, మన భక్తి కూడా అంత గొప్పగా ఉండాలి. మన గొప్పని, మన విశ్వాసాన్ని దేవుని హెచ్చించే విధంగా ఉండాలి, దేవుని కనపరిచే విధంగా ఉండాలి. దేవుని తగ్గించే మాటలు మాట్లాడడం కాదు కానీ దేవుని నామానికి మహిమ కలిగినట్టుగా, దేవుని కార్యాలు మన మధ్యన జరిగినట్టుగా, జరిగించినట్టుగా, జరుగుతాయి అన్నట్లుగా మన విశ్వాసం నుండి అనేక మంది మధ్యలో దేవుని కనపరిచినప్పుడు మనలో కూడా అటు రీతిగా దేవుని సన్నిధిలో దేవుని కార్యం మనం చూడగలగడానికి దేవుని మహిమ మనకి అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి తీసుకొచ్చిన వారి విశ్వాసం బట్టి దేవుడు ఎంతో కార్యం చేశాడు. మరి తీసుకొచ్చినప్పుడు ఆ ఇంటి నిండా కూడా చల్లమంటండి. యేసుప్రభు అయితే లోనున్నాడు, యేసుప్రభు చుట్టూ కూడా చాలా మంది ప్రజలు ఉన్నారు.
ఆయన దగ్గరికి వెళ్ళడానికి ప్లేస్ లేదు, చోటు లేదు, దారి లేదు. చాలా మంది కూడా ఆయన ఆ పట్టణాల్లో, దేశాల్లో యేసుప్రభు ఎక్కడుంటే అక్కడికి మరి వేల కొలది ప్రజలు వెళ్ళేవారంట, లక్షల కొలది ప్రజలు వెళ్ళేవారంట. ఆయన కొండల మీద ఉన్న, అరణ్యంలో ఉన్న, అడవుల్లో ఉన్న ఆయన మాటలు వినడానికి, ఆయన కార్యాలను చూడడానికి, ఆయన చేసే ఆశ్చర్య క్రియలు చూడడానికి ఎంతో మంది ప్రజలు వెళ్ళేవారంట. అలాగే మరి ఆ ఇంటి నిండా కూడా జనం ఉన్నప్పుడు తీసుకువెళ్ళడానికి, దేవుని దగ్గరికి తీసుకెళ్ళి చూపించడానికి అవకాశం లేనప్పుడు వారు ఆ ఇంటి మీద ఉన్న కొప్పుని తీసి, ఆ ఇంటి మీద ఉన్న పెంకులు తీసి ఆ మంచంతో ఆయన్ని మరి దేవుని దగ్గరికి తెచ్చినట్లుగా ఉన్నదండి. ఎంత గొప్ప విశ్వాసం ఉండాలి. ఇతను మంచం పెట్టున్నాడు, ఇతను సావసిద్ధమై ఉన్నాడు, వీళ్ళ ఇంట్లో వాళ్ళే పట్టించుకోలేదు, ఇంట్లో వాళ్ళే చూడలేదు, ఎందుకు మనకెందుకులే బాబు, ఇతను ఎలా పట్టుకుంటా ఎలా తీసుకెళ్తామని అనుకున్నారు వాళ్ళు. అనుకోలేదు కదా. కానీ విశ్వాసంతో వాళ్ళు దేవుని దగ్గరికి తీసుకొచ్చినట్టు మనం చూస్తున్నాము. మరి ఎంత ప్రయాసపడి ఉంటారండి, ఎంత కష్టపడి ఉంటారు, ఎంత మరి భారం భరించి ఉంటారని ఆ తీసుకొచ్చిన వ్యక్తులు ఆయన విషయంలో. అందుకని వారి విశ్వాసాన్ని దేవుడు ఎంచినట్టుగా మనం ఇప్పుడు చూస్తున్నాము. మరి తీసుకొచ్చిన వారి విశ్వాసం ఎలా ఉన్నదో మన విశ్వాసం కూడా ఈ రీతిగా ప్రభువులో మంచి స్థిరపడి ఉండాలి, నమ్మకం కలిగి ఉండాలి, మంచి భక్తిలో ప్రార్థన ఎదిగేవారిగా. ఇంకా ఏది వచ్చినా దేవుడే, ఏది చేయాలన్నా దేవుడే, ఏది పెట్టాలన్నా దేవుడే, ఏది మనం ఆలోచించిన దేవుడే. అట్టి ప్రభులోనికి మనం వెళ్ళినప్పుడు దేవుని ఆశీర్వాదం మనం చూస్తాము. హల్లెలూయా, హల్లెలూయా. మార్కు సువార్త చూద్దాం. 5వ అధ్యాయం 34వ వచనం చదువుకుందాం. ఇందులో ఉన్న వాక్యం మనందరికీ కూడా తెలిసి ఉన్నదే. ఇక్కడ ఆమె విశ్వాసాన్ని బట్టి దేవుడు కార్యము చేసినట్టుగా మనం చూస్తున్నాము. అంటే చదువు. అందుకు ఆయన కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును, సమాధాన గలదానివై పొమ్ము, నీ బాధ నివారణమై నీకు స్వస్థత కలుగును అని ఆమెతో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ 12 ఏళ్ల నుండి రక్తస్రావం కలిగిన స్త్రీ, మన స్త్రీలైనటువంటి వారికి తెలుస్తుంది ఈ బాధ, ఈ కష్టము, ఈ పరిస్థితులు. ప్రతి నెల క్రమం జరుగుతూనే ఆ 3-4 రోజుల్లోనే మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. కానీ 12 సంవత్సరాలు బట్టి ఆమె దానిలో స్వస్థత లేదు, దానిలో నెమ్మది లేదు. ఆమెకి స్వస్థత, ఆరోగ్యము, సమాధానం లేని పరిస్థితుల్లో ఆమె ఎంతో వేదన పడి ఉంటారండి. పిల్లలతో సరిగ్గా ఉండక, భర్తతో సరిగ్గా ఉండక, ఇరుగు పొరుగు సరిగ్గా ఉండక, ఎక్కడికైనా వెళ్ళాలంటే, ఎక్కడైనా కూర్చోవాలంటే చాలా ఇబ్బంది పడుకుంటూ ఉంటుంది. ఆమె కూడా ఏసీని కూర్చొని వెళ్ళదంటండి. ఆమె కూడా చాలా డబ్బులు ఖర్చు పెట్టింది, హాస్పిటల్ వెళ్ళింది, తిరిగింది, తనకున్నదంతా కూడా నష్టపరుచుకుంది, దాన్ని అంతా కూడా పాడు చేసుకుంది. తర్వాత దేవుడు జ్ఞాపకం చేయడు కదా. చాలా మంది కూడా ఏ వస్తాయి, ముందుగా ప్రభు దగ్గరికి రమ్మంటే ఎవరు కూడా రారండి. దేవుని సన్నిధికి, దేవుని నమ్మకం అంటే ఎవరు రారు. కానీ హాస్పిటల్ అన్నీ అయిపోయాక, వారి డబ్బులన్నీ అయిపోయాక, ఆస్తులన్నీ అయిపోయాక, అప్పులు వాళ్ళు వచ్చినప్పుడు, నెమ్మది లేనప్పుడు, సమాధానం లేనప్పుడు, తింటాడు లేనప్పుడు, ఉంటాడు లేనప్పుడు, ఇటువంటి పరిస్థితుల్లో దాన్ని ఎవరు ఆదరిస్తారు? దేవుడు ఉన్నాడని అప్పుడు ఆలోచిస్తారు. అప్పుడు రాత్రులు పగులు పడుకొని అన్వేషణ చేస్తారేమో. అప్పుడు దేవుడు ఉన్నాడా, ఈ రోజు లేకపోతే నేను చనిపోవాలి, చనిపోవడానికి సిద్ధపడతాను, ఎవరైనా దేవుడు నన్ను కాపాడుతాడా, ఏ దేవుడైనా ఉన్నాడా అనే సాక్ష్యాలు మనం కూడా చాలా మంది విన్నాము. మరి ఈమె కూడా ప్రభువుని గురించి విన్నది కనుక ఆమె విశ్వాసాన్ని బట్టి దేవుడు అక్కడ ఆమె కార్యము జరిగించాడు. హల్లెలూయా. అందుకైన కుమారి
నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును. ఎవరి విశ్వాసం అండి? 12 ఏళ్ల నుండి రక్తస్రావం కలిగి స్వస్థత లేని పరిస్థితుల ఆ స్త్రీని దేవుడు ఆయన దగ్గరికి వెళ్ళిందంటండి. ఆయన కూడా సమాజంలో అనేక మంది ప్రజల మధ్యన ఆయన ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఎదురుగా కూడా వెళ్ళలేదు, ఆయన ముందుకు కూడా వెళ్ళలేదు, ఆయనకి కనిపించలేదు ఆమె. ఆయన వెనకాల వెళ్ళి ఆయన సింగిని మాత్రము ముట్టిందంటండి. ముట్టగానే ఆయననున్న ప్రభావము ఆమెను తాకింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు తాకిందని? ప్రభువులో ఉన్న మహిమ ప్రభావము, ఆయననున్న కార్యము ఆమెను తాకగా మరి ఆమె స్వస్థత పొందుకున్నట్లుగా మరి దేవుడు ఎంత గొప్ప అద్భుత కార్యాలను చేసి ఉన్నాడండి. మరి దేవుళ్ళు ఉన్న మహిమ ఆమెను తాకినప్పుడు స్వస్థత కలిగింది. వెంటనే ఎన్ని సంవత్సరాల బట్టి ఎన్ని ఇబ్బందులు పడిందో, ఎన్ని కష్టాలు పడిందో, మరి భోజనం తిన్నాదో లేదో, కొడుకుందో లేదో మనకు తెలియదు, కానీ వెంటనే క్షణములో దేవుని దగ్గరికి వచ్చింది. దేవుని సహాయం కొరకు దేవుడు తప్ప నాకు ఇంకెవరు సహాయం చేయరని ఆమె విశ్వాసం కలిగి వచ్చి ఉంటుంటుంది. అందుకని అంటున్నాడు, కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరు, సమాధానకరమైన పొమ్ము, నీ బాధ నివారణమైనది, నీ వ్యాధి పోయింది, నీకు స్వస్థత కలిగింది, నెమ్మది వస్తుంది, నీ కష్టాలు పోయి, ఇబ్బందులు పోయి అని దేవుడు ఆమెను స్వస్థపరిచినట్టుగా మనం చూస్తున్నాము. మరి దేవుని మహిమ పోయిందని అక్కడ చుట్టుపక్కల చాలా మంది కూడా ఉన్నారు. వాళ్ళు అంటున్నారు, నాలో ఉన్న మహిమ వెళ్ళిందని ప్రభు గ్రహించినప్పుడు, ప్రభువా నీ చుట్టుపక్కల ఎంతమంది ప్రజలు ఉన్నారు, నేను ఎవరు తాకారని, నేను ఎవరు ముట్టుకున్నారని చెప్పగలుగుతావా అంటే, లేదు లేదు, నాలో నా మహిమ ఎవరికో స్వస్థత కలిగింది, కార్యం జరిగింది, ఆమె స్వస్థత పొందుకుని నెమ్మది పొందుకుంది, వాళ్ళు సమాధానం పొందుకున్నారని దేవుడికి అన్నీ తెలుస్తారని, సమస్తము తెలుసు. నువ్వు కూర్చొనిటా, లేచుటా, పడుకుంటా, ఎక్కడున్నా, ఏం మాట్లాడి, ఎవరికి ఎలా ఉన్నా అన్నీ కూడా దేవుడికి మరుగైనది ఏది కూడా లేదు. మనుషులు మరుగు చేయొచ్చు, కానీ దేవుడికి మరుగు చేసేది ఏది కూడా లేదు. కనుక మరి మత్తయి సువార్తలో 9వ అధ్యాయంలో పక్షవాతం కలిగిన వ్యక్తిని ఆ నలుగురు మనుషులు ఎలాగైతే విశ్వాసంతో తీసుకొచ్చారు, అదే విశ్వాసం మనలో కూడా ఉండాలి. మందిరంలో ఉండాలి, సంఘంలో ఉండాలి, విశ్వాసంలో ఉండాలి. అటువంటి భక్తి, నమ్మకం దేవుని మీద ఉన్నప్పుడు, మనం భక్తి చేసినప్పుడు ఆ భక్తి వల్ల మనకు ప్రయోజనం కాదు, కానీ ఎదటి వారికి ప్రయోజనకరంగా ఉన్నదో లేదో, నీ జీవితం మార్చబడినట్టుగా ఆ ఎదుటి వారి జీవితం కూడా మార్చబడి నీలో వారు కూడా బాగుండాలి, మంచి మార్గాలు ఉండాలని, నీ విశ్వాసం బట్టి వారందరూ కూడా మార్చబడి ఉండాలని ఆలోచన నీలో పుట్టించినప్పుడు, నీలో కలిగినప్పుడు దేవుడు నిన్ను అన్ని విధాలు కూడా దేవుడు సహాయం చేస్తాడు. కనుక మరి తీసుకొచ్చిన వారు విశ్వాసం బట్టి, మరి ఇక్కడ 12 ఏళ్ల నుండి రక్తస్రావం కలిగిన స్త్రీ, మరి ఆమె దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆమె ఆయన ద్వారా స్వస్థత పొందుకొని స్వస్థత పొందుకుంది, సమాధానం కలిగింది, నెమ్మది పొందింది, బాధ నివారణ అయిపోయిందని దేవుడికి అక్కడ మహిమ వచ్చినట్టుగా దేవుడు అక్కడ కార్యం జరిగించాడు. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 15వ అధ్యాయం చూడండి. కూడా అందుకు యేసు అమ్మ నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవును కాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలో ఆమె కుమార్తె స్వస్థత నందును. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని బట్టి ఇక్కడ ఒక స్త్రీ కనిపిస్తుందండి. ఆమె కానాను స్త్రీ. ఆమెకు ఒక కుమార్తె ఉన్నది. ఎవరున్నారంటే ఒక కుమార్తె ఉన్నది ఆవిడికి.
మరి ఆ పాపికి దెయ్యం పట్టిందంటే, ఆమెకి దెయ్యం పట్టినప్పుడు ఆ దెయ్యం వదిలించడానికి ఎవరి వల్ల కూడా కార్యం జరగట్లేదు. ఎవరి వల్ల కూడా ఎవరు దాన్ని తీయగలుగుతారు, ఆమెలోంచి ఎవరు వెళ్ళగొట్టగలుగుతారు అని చాలామంది ఆలోచన కలిగి ఉండవచ్చు. చాలామందిని ఆలోచన కలిగి సహాయం కొరకు మరి ఎవరైనా మాకు సహాయం చేస్తారా, మా పాపకి దెయ్యం పట్టింది అని ఎరుగురు వారికి అందరికీ చెప్పు ఉండొచ్చు. ఈమె కూడా తన కుమార్తె విషయంలో అంతే కదా. తల్లిదండ్రులు అయినట్టు మన పిల్లలకు బాగోలేదనుకో చాలా రకాలైన ఆలోచనలు వస్తాయి, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు మనకు కలుగుతూ ఉంటాయి. ఇక్కడ ఈవిడ కూడా తన కుమార్తె విషయంలో చాలా బాధపడి ఉండొచ్చు. నా కుమార్తెకి దెయ్యం పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసిందని ఇక్కడ ఆమె చింత నందుతూ మరి ఆమె కూడా అక్కడ ప్రభువుని గురించి విన్నట్లుగా మనం చూస్తున్నాము. యేసుని గురించి విన్నది ఆవిడ కూడా. నా కుమార్తె నుంచి దెయ్యం వెళ్ళాలంటే, నా కుమార్తె బాగుపడాలంటే, స్వస్థత పొందుకోవాలంటే యేసై తప్పించి ఎవరు కూడా ఆ కార్యం చేయలేరు, ఆమెలోనే దెయ్యాన్ని వెళ్ళగొట్టలేరు అని ఆవిడ ఆలోచించి దేవుని దగ్గరికి వచ్చి ప్రభు సన్నిధిలో మరి యేసు ప్రభువుల వారు ఆ దారంట వెళ్ళిపోతే, దావీదు కుమారుడా నన్ను కరుణింపమని కేకలేసినట్టుగా మనం చూస్తున్నాము. ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు కూడా మనం ప్రార్థన ఎలా చేస్తాము? దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించయ్యా, సర్వోన్నతుడా మమ్మల్ని కరుణించయ్యా, మాకు కాపాడండి అయ్యా, మా సహాయం చేయండి ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి అయ్యా. మనం ఎలాగైతే మనం ప్రార్థనలో ఉచ్చరించి మనం ప్రార్థన చేస్తామో అలాగే ఆమె కూడా తన కుమార్తె స్వస్థత వరకు, తన కుమార్తె బాగుండాలని, ఆరోగ్యం పొందుకోవాలని, ఆ దెయ్యం పట్టిన ఆ పాపని విడిపింపబడాలని ఆమె చాలా కన్నీరు కార్చుండొచ్చు, ఏడుచుండొచ్చు, బాధపడి ఉండొచ్చు. ఇక్కడ ప్రభుని గురించి విన్నప్పుడు ఆమె కేకలేసినట్టుగా మనము చూస్తున్నాము. ఇక్కడ ప్రభు సన్నిధిలో ఆమె ఎంతగా ప్రయాసపడ్డదంటే, కేకలేసిందంటే, ఎంతగా ప్రభుని బతిమాలుకుందంటే, వేడుకుందంటే మనం ఈ వాక్యం చాలా విన్నాము, చదువుకున్నాం కనుక. మరి యేసు ప్రభు వెనకాలన్న శిష్యులు కూడా ప్రభువా ఆమె మన ఎంతకు చాలా దూరం నుంచి వస్తుంది, మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తుంది, మనం ఎక్కడుంటే అక్కడికి వస్తుంది, నిన్ను అడుగుతుంది, వాళ్ళ కుమార్తె విషయంలో ప్రభువా నిన్ను పిలుస్తుంది, నీకు వినపడట్లేదా, లేదా నువ్వు ఆమె చూడట్లేదా, లేదా ఆవిడంటే నీకు ఇష్టం లేదా, ఇలా అడుగుండొచ్చేమో దేవుడిని. కానీ దేవుడు ఆమెని పరీక్షిస్తున్నాడు, ఆమె విశ్వాసాన్ని పరీక్షణ చేస్తున్నాడు. ఇక్కడ దేవుని సంఘం మనం కూడా ప్రార్థన చేస్తాం. చాలా ఒక కార్యం కొరకు, ఒక అవసరత కొరకు, ఒక పరిస్థితి కొరకు ఎన్నో సంవత్సరాలు మనం ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేయగా దేవుడు ఆయన ప్రేమ మనకు చూపించి ఆయన కార్యం చేయడానికి ఒకవేళ ప్రార్థన చేయించుకొని కార్యం పొందుకున్నాక మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోతారు. వీళ్ళు మధ్యలో కార్యాలు పొందుకొని నాకు దూరంగా ఉంటారేమో, లేదా నామకాంతమైన క్రైస్తత్వంలో భక్తిలో ఉంటారేమో, లేకపోతే ఇంకెవరి వల్ల కూడా కార్యాలు జరగవు, స్వస్థతలు జరగవు, ఎవరి వల్ల కూడా వారికి ఇబ్బందులు తీరవు, కష్టాలు తీరవు. ఏదోనైనా ప్రభావిస్తూ ఈ కార్యం చేయాలని నాకు అది మొక్కుకుంటాను, ఇది మొక్కుకుంటాను, పలహారం పెట్టుకుంటాను, మాస్టర్ గారు నా కొరకు అది ప్రార్థించండి, ఇది ప్రార్థించండి అని ప్రార్థన చేయించుకున్నట్టు వారు కూడా మన సమాజంలో లేకపోలేదు, ఉన్నారు కూడా. ఇప్పుడు మందిరానికి రండి ఏయో సాకులు చెబుతున్నారు. అలా కూడా దేవుడు ఆలోచించి మీ విశ్వాసాన్ని పరీక్షించడము అనే దేవుడు ఎంత దూరము, ఎంతగా నన్ను కేకేస్తుందో, పిలుస్తుందో, నాతో మాట్లాడుతుందో అని ఆమె విశ్వాసంలో దేవుడు అక్కడ చూసినట్టుగా మనం చూస్తున్నాము. ఆమె ఎలా తగ్గించుకుందంటే కుక్క కన్నా హీనంగా ఆమె తగ్గించుకొని ఆమె ప్రభు సన్నిధిలో బ్రతమాలుకున్నట్లుగా మనం చూస్తున్నాము. అందుకు యేసు అమ్మ నీ విశ్వాసం గొప్పది. ఎప్పుడంటున్నాడు నీ విశ్వాసం గొప్పదని? ఎన్ని సార్లు పరీక్షించుంటాడో, ఎన్ని రోజులు పరీక్షించుంటాడో
ఎంతకాలం ఆమె విశ్వాసాన్ని పరీక్షించుంటాడో, ఎన్ని కేకలేసి ఉంటాడో. ఇంకా ఆమెలో ఇంకా వాళ్ళ అమ్మాయి మీద ప్రేమ పెరిగిపోయి, బిడ్డ మీద ప్రేమ పెరిగిపోయి, ఇంకా ప్రభువుని వేడుకుంటూ, ఇంకా దేవుడు తప్ప నాకు ఎవరు సహాయం చేయరు, కార్యం చేయరు, స్వస్థత నా కుమార్తెకు జరగదని ఒక నమ్మకం, విశ్వాసం ఆమెలో కలిగింది కనుక ఆమెలో ఉన్న విశ్వాసం ఎవరికి కనిపించిందండి? దేవుడికి కనిపించింది, యేసయ్యకి కనిపించింది. మరి 12 ఏళ్ల నుండి రక్తస్రావం గల స్త్రీ, ఆయనలో ఉన్న మహిమ వెళ్ళిందని ఎవరికి తెలిసింది? యేసయ్యకి తెలిసింది కదా. అలాగే 4 వ్యక్తులు మంచం మీద పడుకున్న వ్యక్తిని తీసుకొస్తుంటే ఆ 4 విశ్వాసాన్ని దేవుడు చూశాడా లేదా? అలాగే ఇక్కడ ఆమె విశ్వాసాన్ని బట్టి అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవును కాక, ఆమె నీ సమాధానం వచ్చింది, స్వస్థత పొందుకున్నావు. కొన్ని దెయ్యాలు వెళ్ళవండి, చాలా కఠినంగా ఉంటాయి, చాలా ఇబ్బంది చేస్తూ ఉంటాయి. నేను చాలా మంది దెయ్యం పట్టిన వాళ్ళు ప్రార్థన చేశాను, చాలా చోట్ల అర్ధరాత్రిగా వెళ్ళాను. నేను చాలా మంది ప్రార్థన చేసి వచ్చాను. మా పాప సిమ్యా కడుపులో ఉంటుండగా చాలా మంది దెయ్యాలకి ప్రార్థన చేయడానికి వెళ్ళాను నేను. మన విశ్వాసులైనటువంటి వారు, మన గ్రామస్తులు చాలా మంది కూడా నైట్ వెళ్ళేదాన్ని నేను ప్రార్థన చేయడానికి. ఇలాంటి కొంతమంది ఇక్కడ తీసుకొచ్చేవారు, పాస్టర్ గారు ప్రార్థన చేసేవారు. చాలా మంది దెయ్యాలు మొండిగా ఉండి, లేకపోతే ఇక్కడ వెళ్ళిపోయి మా బయట వెళ్ళాక దేవుడికి భయపడి బయటకు వెళ్ళి మళ్ళీ పట్టేస్తుంది. ఇటువంటి దెయ్యాలు కూడా ఉంటాయి. ఈ మొండి దెయ్యాలు పోవాలంటే దేవుడి తప్ప ఎవరి వల్ల అయ్యి పోవు కనుక ఇక్కడ ఈ సువార్తలో చాలా మంది దెయ్యాలు వెళ్ళగొట్టాడు యేసయ్య. చాలా మంది కార్యాలు చేశాడు దేవుడు, స్వస్థతలు ఇచ్చాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎంతో మందిని బాగు చేశాడు. మరి ఇటువంటి విశ్వాసం నీకు ఉన్నదా? ఇటువంటి గొప్ప విశ్వాసం ఉందమ్మా నీకు అని యేసయ్యతో మనం సాక్ష్యం పొందగలుగుతున్నామా? పై బట్టిని బట్టి, పై విశ్వాసాన్ని బట్టి అందరికీ కనిపించేలా మనం ఉన్నామా? ఈమె విశ్వాసాన్ని దేవుడు చూశాడు. నీ విశ్వాసం గొప్పదమ్మా. ఈ ఇసుక నిత్యమ కూడా ప్రార్థన చేయమంటున్నాడు కదా. ప్రభుని యొక్క బ్రతమానుకోవాలి, ఇష్టించాలి, మాట మాటకి శోధించాలి, దేవుని శోధించాలి. కార్యము కొరకు ప్రభువా నాకు సహాయం చేయి, కార్యం చేయవా, నా అవసరత తీర్చవా, నా ఇబ్బందిని తీర్చవా, నా పరిస్థితిని తీర్చవా అని మనం గోచాడినప్పుడు అటువంటి విశ్వాసం మనలో కలుగుతూ ఉంటుంది కనుక ఇక్కడ అమ్మా నీ విశ్వాసం గొప్పది అని మనం ప్రభుతో అనిపించుకునే ప్రతి విశ్వాసం, నమ్మకము మనలో దేవుడు ఏర్పరచబడి ఉండాలని నువ్వు కోరుకుంటే దేవునికి 2 చేతులైతే దేవుని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈమె విశ్వాసాన్ని బట్టి, ఒక తల్లి విశ్వాసాన్ని బట్టి, ఈరోజు తల్లినైనట్టు వారు, తండ్రులైనట్టు వారు, మీ పిల్లల కొరకు వారు పాపములో, శాపములో, లోకములో చింతనపడుతున్న పరిస్థితుల్లో నువ్వు ఏడవగలుగుతున్నావా? నువ్వు దేవుని బ్రతమాలుకోగలుగుతున్నావా? దేవుని సరే గోచాడగలుగుతున్నావా? రావట్లేదండి, చేయట్లేదండి, మాట వినట్లేదండి. నువ్వు ప్రార్థన చేయు. ఎందుకు వినరు? నువ్వు ప్రార్థన చేయు, దేవుడిని అడుగు. ఏదో ఒక రోజు నీ కార్యం దేవుడు చేయక మానాడు కదా. ఒక తల్లి విశ్వాసమును బట్టి ఆమె కుమార్తె స్వస్థత పొందుతున్నట్లుగా దేవుడు మన విషయంలో కూడా అటువంటి విశ్వాసం మనకు ఉండాలని దేవుని స్థలంలో ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. లోక సువార్త చూడండి, 7వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తరువాత కపెర్నహూమునకు వచ్చెను. ఒక శతాధిపతి ప్రియుడైన దాసుడొకడు రోగి సావు సిద్ధమై ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒక శతాధిపతి మనకు కనిపిస్తున్నాడండి. ఒక శతాధిపతి మనకు కనిపిస్తున్నాడు. ఆయన ఒక అధికారి.
ఆయన చాలా ఉన్నతమైన వ్యక్తి. సమాజంలో మందిరాలు, మరి అక్కడ సమాజంలో ఆ వీధుల్లో ఆ పట్టణాల్లో ఒక గౌరవం కలిగిన వ్యక్తి. ఆయన అన్యుడు. ఆయన దగ్గర చాలా మంది పనివారు ఉన్నారు. ఆయన చాలా మందికి పనిచేవారుగా ఉన్నారు. ఉన్నతమైన ఆశీర్వాదం కలిగిన ఒక వ్యక్తి శతాధిపతి అనే ఒక మనుషుడిగా మనకు కనిపిస్తున్నాడు. మరి ఆయన తన మాటలని ప్రజలకు సంపూర్తి వినిపించిన తర్వాత కపెర్నహూముకు వచ్చినప్పుడు ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడు ఒకడు రోగి ఉన్నాడండి. చాలా మంది పనివాళ్ళు ఉంటారు, కానీ కొంతమంది వ్యక్తులు పనిచేసేవారు ఆడవాళ్ళు, మగవాళ్ళు, ఇష్టమైన వారు ఉంటారు. అంటే ఇష్టం అంటే చెప్పిందల్లా చేస్తూ ఉంటారు, మాట ఎదిరించరు, మాట వింటూ ఉంటారు. ఏది చెప్పినా, తిట్టినా, కొట్టినా, చీయన్నా మా యజమాని కదా, ఆయనే పెడతాడు, ఆయనే కొడతాడు, మళ్ళీ తీసుకుంటాడు, ప్రేమిస్తూ ఉంటాడని ఇలా కొంతమంది ఉంటూ ఉంటారు. అందుకని ఇక్కడ ప్రియుడైన దాసుడు అని అంటున్నాడేమో. తనకిష్టమైన దాసుడు రోగి ఉన్నప్పుడు ఆ శతాధిపతి ఎవరిని కూర్చున్నాడండి? యేసుని కూర్చున్నాడు. యేసుని కూర్చి వినినప్పుడు ఆయన్ని కూడా హాస్పిటల్ తీసుకెళ్ళమంటూ ఉంటాడా? చూపించకుండా ఉండుంటాడా? ఉండడు కదా, తీసుకెళ్తాడు. మరి ఆయనకున్న రోగం ఏంటో, ఆయనకున్న బలహీనత ఏంటో, ఆయనకున్న పరిస్థితులు ఏంటో మనకు తెలియదు. కానీ మరి ఆయన కూడా దేవుని గురించి వినినప్పుడు దేవుడు యేసు ప్రభువే ఇక్కడ స్వస్థత ఇస్తాడు, స్వస్థపరుస్తాడు, రోగమును పోగొడతాడు, కార్యం చేస్తాడు. ఆయన కూడా మరి దేవుని గురించి విని ఆయన దగ్గర ఉన్న కొంతమంది పనివారిని యేసు ప్రభు తీసుకురామని పంపించాడండి. ఎవరు పంపించాడండి? ఆయన దగ్గర ఉన్న కొంతమంది పనివారిని యేసు ప్రభు యొక్కకి పంపించాడండి. పలానా వ్యక్తి ఒక చోట ఉన్నారు, ఆయన దగ్గర చాలా మంది పనివారు ఉన్నారు. ఒకరు పొమ్మంటే వచ్చును, ఒకరు రమ్మంటే వచ్చును. అధికారం కలిగిన వ్యక్తి, మంత్రములు కట్టించిన వ్యక్తి. ఆయన ఇంటిలో ఒక పనివాడు రోగి అయినాడు, ఒంట్లో బాగాలేదు, మిమ్మల్ని తీసుకురామన్నారని కొంతమంది పనివారు యేసు ప్రభు దగ్గరికి పంపించినట్టుగా మనం చూస్తున్నాము. మరి ప్రభు ఆ మాటలు విని ఆయన దగ్గరికి రావాలని మరి యేసయ్య తన మనసులో అనుకున్నప్పుడు వాడు వెంట వెళ్తున్నాడంటండి. వెళుతుండగానే చదవండి 3వ వచనం నుంచి. శతాధిపతి యేసుని గురించి విని ఆయన ఎదుటకు వచ్చి ఆయన దాసును స్వస్థపరచవలెనని ఆయన వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన ఎద్దకు పంపెను. వారు యేసునొద్దకు వచ్చి నీ వలన ఈ మూలి పొందుటకు అతడు యోగ్యుడు, అతడు తన జనులను ప్రేమించి చెప్పి మిక్కిలు బతిమాలుకొని కావున వారితో కూడా వెళ్ళాను. ఆయన ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూసి ఆయన ఎద్దకు వెళ్ళి, ప్రభువా, శ్రమ పుచ్చుకునవద్దు, నీవు నా ఇంటిలోకి వచ్చడం నేను పాత్రను కాను, అందుచేత నీ ఎద్దకు వచ్చేటప్పుడు పాత్రలని ఎంచుకొనలేదు. అయితే మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడను. చాలండి. ఇక్కడ దేవుని సన్నిధిలో దేవుని వాక్యం మనం విన్నాం కదా. మరి యేసు ప్రభు వస్తుంటే ఆ శతాధిపతికున్న విశ్వాసం చూడండి. ఏమి ఆయనకు కొదువు లేదు, ఉన్నతమైన వ్యక్తి. యేసు ప్రభుని కూర్చి విని, ప్రభువా, నా దగ్గరికి రావద్దు, నా ఇంటిలోకి రావటం నేను యోగ్యుడిని కాను, పాత్రుడిని కాను, నువ్వు అక్కడుండి మాట మాత్రం సెలవివేయా, ఆ మాట వలన స్వస్థత ఉంది, ఆ మాట వలన ఆరోగ్యం ఉంది, ఆ మాటలో నెమ్మది ఉన్నదని ఎవరు విన్నారు? యేసుని గురించి ఆ శతాధిపతి దేవుని కార్యాన్ని చూస్తుంటాడు. సమాజంలో, మందిరాల్లో, ఆ పట్టణాల్లో, దేశాల్లో
ఎన్నో కార్యాలు చూసినప్పుడు ఆయన మాటలో స్వస్థత ఉంది, ఆయన ఊపులో స్వస్థత ఉందని ఆ శతాధిపతి గ్రహించాడు. కనుకే ప్రభువా నువ్వు అక్కడ ఉండి ఆయన నా ఇంటికి రావద్దు, నీ మాట మాత్రం సెలవివయ్యా, ఆ మాటల బట్టే నా దాసుడు స్వస్థత పొందుకుంటాడని అతను బతిమాలుకున్నట్లుగా ఎంత తగ్గించుకున్నాడండి. కానాను స్త్రీ కొడుకని తగ్గించుకొని కుక్క కన్నా నేను కుక్క లాంటి దాని ప్రభుని బ్రతిమాలుకొని తన కుమార్తె స్వస్థత కార్యము కొరకు ప్రభుని బ్రతిమాలుకున్నట్లుగా ఇక్కడ కూడా తను తగ్గించుకొని ప్రభు దగ్గరికి రావడానికి కూడా నేను యోగ్యుడు కాదయ్యా, నువ్వు నీతో మాట్లాడడానికి నేను యోగ్యుడు కాదయ్యా, నువ్వు మాట మాత్రం సెలవివయ్యని దేవుని ఎంతగా తగ్గించి బ్రతిమాలుకుంటున్నాడండి. శతాధిపతి ఉన్న విశ్వాసము భక్తి మనలో కూడా, మన విశ్వాసంలో కూడా ఉండాలి. చాలా మంది కూడా పాస్టర్ గారికి ఫోన్ చేయాలి, మాస్టర్ గారికి ఫోన్ చేయాలి, హాస్పిటల్కి ఫోన్ చేసుకుంటారు. వచ్చేకమ్మ కార్యం జరిగింది, స్వస్థత వచ్చింది, ఫలానా అన్నారని మళ్ళీ చేయరు. పాస్టర్ గారు ఫోన్ చేయలేదు, పాస్టర్ గారు ఫోన్ చేయలేదు. ఎవరికి ఘనత వస్తుంది అక్కడ? ఫోన్లు మేము చేయకూడదు కానీ చేయొచ్చు. ఎప్పుడైనా అవస్థలు బట్టి లేదా మీ శ్రామాసరాలు ఎలా ఉన్నాయని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటాం. కొన్ని పరిస్థితుల్లో కూడా పాస్టర్ గారు చేసే వరకు కూడా ఉండకూడదు, లేదా మీ గురించి మరొక వ్యక్తి చెప్పే వరకు కూడా ఉండకూడదు. అటువంటి విశ్వాసము మనలో లేకపోవడం వల్లే లేదా చెప్పొచ్చులే, లేదా చేయించుకోవచ్చులే, వెళ్ళినప్పుడు చెప్పొచ్చులే, ఇటువంటి ఆలోచనల వల్ల ఆత్మీయ జీవితంలో పడిపోవడం వల్ల దేవునికి దూరమైన దేవుని కార్యాలు పొందుకోలేకపోతున్నారు. కనుక ఆయన అంటున్నాడు చూడండి, ఒక అన్యుడు ప్రభువా మాట మాత్రం సెలవియ్యాలి, నీ మాట వలన నా దాసుడు స్వస్థత పొందుకుంటాడని. అలాగే ప్రభు సన్నిధిలో సేవకులైనటువంటి మనం కనపరచాలి, సేవకులైనటువంటి మనం హెచ్చించాలి, సేవకులైనటువంటి ప్రతి విషయంలో కూడా మనం ముందు ఉంచుకొని మరి దేవుని పట్ల మనం ఎలా ఉన్నామో, దేవుని ఎలాగైతే మనం ప్రేమిస్తున్నామో సేవకులు కూడా అదే రీతిగా ప్రేమించేవారిగా ఉండాలని, దేవుని సేవకులు కూడా కనపరిచేవారిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఇక్కడ ఆయన విశ్వాసమును బట్టి మరి ఆ దేవుడు ఎంత సంతోషపడ్డాడండి, ఎంత ఆనందపడ్డాడండి. ఇంతమందిలో ఎవరిలో కూడా నేను ఇటువంటి విశ్వాసము నేను చూడలేదు. ఈ విశ్వాసము బట్టి నీ దాసుడు స్వస్థత పొందుకుంటాడు, నీ సమాధానం వస్తుంది, నెమ్మది వస్తుంది, నీ కార్యం జరుగుతుంది, నీ దాసుడు ఎక్కడన్నా నీకు స్వస్థత కలుగుతుందని యేసుప్రభు అక్కడ మాట్లాడి ఉండొచ్చు. కానీ దేవుని సన్నిధిలో దేవుని విశ్వాసం మనలో ఉన్నప్పుడు దేవుని కార్యాలు మనం పొందుకుంటాం. మన గురించి ప్రార్థన చేస్తున్నారో లేదో, మన గురించి వాళ్ళు చెప్పారో లేదో, లేదా ఎప్పుడు కూడా మన గురించి ఆలోచిస్తారో లేదో, సంఘముకు సేవకుడి సంఘముల గురించి ఎప్పుడు కూడా తలంపు, చింత, వేదన, ఆలోచనలు, మీరు ఎలా ఉన్నారు, ఏ పరిస్థితిలో ఉన్నారని ఆలోచిస్తూనే ఉంటూ ఉంటారు సేవకులైనటువంటి వారు. ఇలా దేవుని సన్నిధిలో ఇక్కడ మరి ఆ దాసుడు ఎంతగా, ఆ శతాధిపతి ఎంతగా దేవుని వేడుకొని ప్రతిమానుకొని ఉన్నాడు, అలాగే మనం కూడా దేవుని సన్నిధిలో మనుషులు కనపరచాలి, విశ్వాసమైనటువంటి వారిని ప్రేమించాలి, సహోదరి ప్రేమ కలిగి ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి, సంఘములో మంచి పరిస్థితులు కలిగి ఉండాలి, దేవుని ప్రేమించాలి, సేవకులు ప్రేమించాలి. అన్ని విషయంలో కూడా మనము మంచి స్థితి కలిగి ఉండాలంటే మరి శతాధిపతికి ఉన్న విశ్వాసమును బట్టి, ఒక తల్లికి ఉన్న విశ్వాసమును బట్టి, అలాగే రక్తస్రావం కలిగిన స్త్రీ విశ్వాసమును బట్టి, మరి పక్షవాయం కలిగి వారి మనుషులు తీసుకొచ్చిన మరి నలుగురు మనుషులు బట్టి ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు ఆ రోజుగా అనేకమైన కార్యములు, స్వస్థతలు దేవుడు కలిగించాడు. ఈ రోజున మనకు కూడా అటువంటి విశ్వాసం ఉండాలి, అటువంటి నమ్మకం ఉండాలి. ఏ పరిస్థితుల్లోనైనా నీకు ఆలోచన వచ్చి ఇబ్బందుల వల్ల, కష్టాల వల్ల పడిపోతూ, జారిపోతూ, ఇది జరుగుతుందా జరగదా అని అపనమ్మకం, అవిశ్వాసము, సందేహం లేకుండా దేవుని సన్నిధిలో ఏదైతే అడుగుతావో, ఏదైతే ప్రార్థిస్తావో, ఏదైతే నువ్వు కొనుక్కుంటావో, ఏదైతే నువ్వు తడపెడతావో, ఏదైతే దేవుని దగ్గర పెట్టి ఆయన పాదం దగ్గర పెట్టి నువ్వు ప్రార్థన చేస్తావో అవన్నీ కూడా దేవుడు తప్పక మీ జీవితాల కార్యం జరిగించును గాక. ఆమేన్, ఆమేన్. దేవుడి మాట దీవించును గాక.